కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో ప్రజాస్వామ్యం సేఫ్ గా ఉంటుందన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే దేశంలో మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని తెలిపారు రాహుల్. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి ఓట్లు గుర్తొస్తాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ దేశ సంపదను 20-25 మంది దోచిపెట్టి ట్రిలినియర్లుగా చేశారని విమర్శించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ నర్సాపూర్ జనజాతర సభకు ఆయన హాజరయ్యారు. రిజర్వేషన్లను ఎత్తేయడానికే పబ్లిక్ సెక్టార్లను మోదీ సర్కార్ ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. రైతులను ప్రధాని వేధించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనగణన కులగణన చేస్తామన్నారు రాహుల్ గాంధీ. भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया। 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी। उन्होंने 22-25 अरबपति बनाए, अमीर लोगों को और अमीर किया। हालत यह है कि 22 लोगों के पास उतना ही धन है जितना 70 करोड़ हिंदुस्तानियों के हाथ में है। उन्होंने 22 अरबपति बनाए। अब समय आ गया है हमें కరోడో లాఖ్పతి బనానే హై. నర్సాపూర్ సభకు హాజరైన తర్వాత హైదరాబాద్ సరూర్ నగర్ లో బహిరంగ సభకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. దేశంలో మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఉన్న హామీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. और जो आशा और आंगनवाड़ी में काम करती हैं उन महिलाओं को मैं कहना चाहता हूं, जो भी आपकी आज आमदनी है उसको हम इंडिया की सरकार आपकी आमदनी को दुगना करनी जा रही है. तेलंगाना के गरीब लोगों के नाम और हर परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में कांग्रेस पार्टी इंडिया गठबंधन की सरकार साल का 1 लाख रुपया डाल देगी. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి దేవుళ్లు పండుగలు గుర్తొస్తాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుక్కుంటుందని మండిపడ్డారు. కేసీఆర్ హరీష్ కు 1000 కోట్లు ఇస్తున్నారని వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు సీఎం. బీఆర్ఎస్ తరపున నిలబడ్డది వేలాది రైతులను ముంచిన చరిత్ర వెంకట్రామిరెడ్డిదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు బీజేపీ నుంచి నిలబడ్డ ఆయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి 1000 కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు. మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు, హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది. నర్సాపూర్ సభ తర్వాత సరూర్ నగర్ సభకు అటెండ్ అయ్యారు సీఎం. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓట్లేసినట్లేనన్నారు రేవంత్. దేశంలో బీజేపీ మతపిచ్చి రేపి లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాంగ్రెస్ కాపాడిందని చెప్పారు సీఎం రేవంత్. గ్రామాలకు, పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు. మనందరం సోదరులం, మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. రేపు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.